హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీ మల్లికా కిచెన్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ మేకకాళ్ళతోని కూర చేశాను. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక వీడియోలో పోయేముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మేకకాళ్ళు శుభ్రంగా కాల్చి మొత్తం గీకి పెట్టుకున్నాయి. వీటిలో కొద్దిగంత ఉప్పు వేసుకునేసి, తర్వాత పసుపు, కొద్దిగా నీళ్ళని చిలకరించుకుంటే సరిపోతుంది ఆ ముక్కలకు పట్టే విధంగా. వీటిని ఏంటంటే ముక్కలకి బాగా రాసి ఆ మీదదంతా నలుపు పోయే వరకు బాగా రుద్దేసి ఒక 5 నిమిషాల సేపు పక్కన పెడితే నానుతుంది. అప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకుంటే నీట్గా అవుతాయి అన్నట్లు. అది ఏమున్నా వరకు మొత్తం వెళ్ళిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకునేసి ఒక ఫ్యాన్ పెట్టుకునేసి ధనియాలు, లవంగాలు, చెక్క, మిరియాలు, యాలుకలు, జీలకర్ర, బిర్యానీ ఆకు, వీటిని ఏంటంటే దోరగా వేయించుకునేసి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుంటే చల్లారనిచ్చి పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఎర్రగడ్డ తీసుకునేసి దాన్ని పెద్ద పెద్ద ముక్కలుగా చేసుకునేసి దాన్ని గ్రైండ్ చేసుకుంటే పేస్ట్ టైప్లో ఈ విధంగా ఒక కప్పులో తీసి పెట్టుకుందాం. మళ్ళీ స్టవ్ మీద ఫ్యాన్ పెట్టుకునేసి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆ తర్వాత ఒక పచ్చిమిరపకాయని 2 చీలికలుగా చేసుకొని ఆ విధంగా పచ్చిమిరపకాయలు అందులో వేసుకునేసి కొద్దిగా వేగనిద్దాం చిటపట అయిపోయేదాకా. ఇప్పుడు ఉల్లిగడ్డ పేస్ట్ ఇందాక చేసుకున్నాం కదా, ఉల్లిగడ్డ పేస్ట్. ఇప్పుడు మంచిగా తరుక్కున్న అల్లం, ఇప్పుడు వెల్లుల్లి అట్లే సన్నగా తరుక్కోవాలి. వాటిని దోరగా వేయించుకుందాం. ఇప్పుడు కొద్దిగంత పసుపు వేసుకుంటే ఏంటంటే అవి తొందరగా మగ్గేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే బాగా నీట్గా కడిగి పెట్టుకున్న మేక కాళ్ళని అందులో వేసుకుందాం. ఇప్పుడు దాన్ని బాగా మిక్స్ చేసుకునేసి ఇప్పుడు ఏంటంటే బాగా మిక్స్ చేసుకునేసి అడుగంటకుండా చూసుకునేసి ఒక 3-4 నిమిషాలు 2-3 నిమిషాలు ఆ విధంగా వేయించుకుందాం మూత పెట్టేసుకొని. ఈలోపు ఏంటంటే టమోటాలని 4-5 ముక్కలుగా చేసుకునేసి దాన్ని కూడా పేస్ట్ చేసి పెట్టుకుందాం. చూడండి నూనెలో ఎంత బాగా మగ్గాయో. ఇప్పుడు బాగా టేస్ట్ వస్తుంది వాటికి. దీంట్లో ఇప్పుడు చేసి పెట్టుకున్నాం కదా టమాటా పేస్ట్, దాన్ని వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఏంటంటే పచ్చి వాసన పోయేంత వరకు కొద్దిగా వేగనివ్వాలి. రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నాకు ఎందుకంటే ఒక ఉత్సాహం, ఎన్నో వీడియోలు చేస్తాను ఫ్రెండ్స్. కొద్దిగా సాల్టు, మనకెంత కావాలో అంత కారం, కొబ్బరి తురుము, వీటిని ఏంటంటే బాగా మిక్స్ చేసుకునేసి అవి కూడా ఉడికేంత వరకు, మసాలాలు బాగా ఉడికేంత వరకు, కారం ఇవన్నీ ఉడకాలి. ఉడికితేనే టేస్ట్ వస్తుంది, లేకుంటే పచ్చి వాసన వస్తుంది. చూసారా ఉడికింది కదా. ఇప్పుడు ఏంటంటే దాంట్లో మనకి ఎన్ని నీళ్ళు కావాలో అన్నీ పోసుకుందాం. కొద్దిగా నీళ్ళు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, ఎందుకంటే ముక్కలు బాగా ఎక్కువసేపు ఉడకాలి కదా, అందుకోసం నీళ్ళు కొద్దిగా ఎక్కువ పోసుకోవడమే మంచిది. ఎందుకంటే అవి ఎంత ఇనికితే కూర అంత టేస్ట్ వస్తుంది. ఒక 10 నిమిషాలు సరిపోతుంది అట్లా. ఇప్పుడు ఏంటంటే ఇందాక వేపి పెట్టుకున్నాం కదా, అవన్నిటిని పౌడర్ చేసుకున్నాం.
దాదాపు సగం వరకు ఇనికాయి వాటర్ నీళ్ళన్నీ. చూడండి ముక్కలు కూడా బాగా ఉడికాయి. అవి ఈ విధంగా తోళ్ళు కూడా చాలా బాగుంటాయి. సూప్ కూడా చాలా వరకు చిక్కబడింది. ఇప్పుడు ఏంటంటే ఇందాక మసాలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని చల్లుకుందాం మీదకించి. ఇప్పుడు ఏంటంటే తొందరగా చిక్కబడుతుంది. ఏంటంటే కూర చిక్కబడింది కదా, కొద్దిగా అంతా కొత్తిమీర చల్లుకుందాం మీదకించి. మనకి ఇంట్లో ఉండే మనుషులను బట్టి ఎంత పులుసు కావాలనో అంత ఉంచుకుంటే బాగుంటుంది. తక్కువ మంది ఉన్నప్పుడు ఏంటంటే ఇంకా కొద్దిగా చిక్కకున్నా పర్వాలేదు. ఇంట్లో నలుగురు ఉన్నప్పుడు ఏంటంటే కొద్దిగా సూప్ ఉంచుకుంటే బాగుంటుంది. ఏంటంటే ఈ కూర కల్లా ఏంటంటే కొద్దిగా అంతా మసాలాలు బాగుంటేనే టేస్ట్ బాగుంటుంది. మసాలాలు తక్కువ అయితే అంత టేస్ట్ తగ్గుతుంది. చూడండి ఎంత బాగా రెడీ అయిందో, చూస్తుంటేనే నోరు అవుతుంది కదా. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్.